ఇది మన జీవితంలో ప్రెజెంట్ అంటాం కదా, నవ్వు ఇదండి. ఇది చాలా మంగళకరమైనది. ఎందుకంటే జరిగిపోయిన పాస్ట్ నా చేతిలో లేదు, అది డెడ్ అయిపోయింది. రాబోయే ఫ్యూచర్ ఇంకా పుట్టలేదు, అది నా చేతిలో లేదు. ఉన్నది ఏమిటి మరి అప్పుడంటే ఇప్పుడు 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 అనేటువంటిదే నా దగ్గర ఉంది. అందుకని ఇప్పుడు ధర్మాన్ని అనుసరించాలి, ఇప్పుడు భక్తి చేయాలి, ఇప్పుడు భగవన్నామం చెప్పాలి, ఇప్పుడు భగవద్గీత వినాలి, ఇప్పుడు జ్ఞానాన్ని పొందాలి. అందుకని ఇప్పుడు లేనిది ఎప్పుడూ ఉండదు. If it is not now and here, it can never be later and there and then. ఉండదు. ఏంటి చెప్తున్నానంటే దీంట్లో ముఖ్యమైనది